వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బైక్ రీడింగ్ వచ్చేసి 38,944 పక్కన 5 ఉంది. 944 పక్కన 5. ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ వెరీ వండర్ఫుల్ గుడ్ మార్నింగ్. మీరు ఏ టైంలో చూస్తే ఆ విషెస్ అనుకోండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ కూడా. నేనైతే మార్నింగ్ బయటికి అయితే రావడం జరిగింది. అట్ ప్రజెంట్ మనం ముస్రంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. మీకు విజువల్లో ప్రింట్గా అనిపిస్తుంది. ఇదే ముస్రంబాగ్ మెట్రో స్టేషన్. ముస్రంబాగ్లో మూసీ పైన బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. ఎవ్రీ మంత్ దానికి సంబంధించిన అప్డేట్ మనం ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏప్రిల్ మంత్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం కొరకు అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది. వెళ్తున్న టైంలో మార్నింగ్ ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, నీట్గా ఉన్నాయా లేదా, ఇది కొత్తగా చూసే వాళ్ళకి అసలు ఆ బ్రిడ్జ్ దాకా ఎలా వెళ్ళాలి అనేది కూడా ఒక రూట్ మ్యాప్ లా ఉంటుందనే ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ డేట్ అండ్ టైం చూపించేస్తా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6:26 అవుతుంది. ఏప్రిల్ 8th సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనము దిల్సుఖ్నగర్కి వెళ్ళొచ్చు. మనం మలక్పేట్ దాటి ముస్రాంబాగ్ దగ్గరికి వచ్చినాం. ముస్రాంబాగ్ నుండి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే దిల్సుఖ్నగర్. బట్ పిల్లర్ నెంబర్ A1496 దగ్గర మనము లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే సీదా స్ట్రైట్ ఒకటే రేడ్ వెళ్ళిపోతే డైరెక్ట్ మనం ఆ ముస్రాంబాగ్ బ్రిడ్జ్ దగ్గరికి అనేది వెళ్ళిపోతాము. ఎలా ఉన్నారు మీరు అందరూ? చాలా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నా. మీ జీవితాలలో గత జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జరగని అద్భుతాలు ఏప్రిల్లో జరుగుతాయని ఆశిస్తున్నాను. కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. నాకు కూడా ఒక గత 1 వీక్ నుంచి అంత చాలా చిరాకుగా ఉండే. దానికి కారణం ఏంటంటే కొంచెం ఇప్పుడే సెట్ అవుతున్నారా అనుకునే టైంలో జ్వరం వచ్చింది. జ్వరం తర్వాత మళ్ళీ మోషన్స్. అరే ఏంద్రా బాబు అనుకున్నా. మంచిగా ఊపులో స్టార్ట్ చేసిన ఉండే ఏప్రిల్. దానిమని 3-4 రోజులు గ్యాప్ పడ్డది. మళ్ళా వర్క్ని ఈ రోజుతోటి రీస్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. గత 13-14 ఏళ్ళుగా నేను చూస్తున్నా. ఏదో చేద్దామని ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంటే ఇట్లా మనకి కిందికి పోతూనే ఉంటుంది కొన్ని సందర్భంలో. బట్ దేవుడు అన్ని సమయంలో తోడై ఉండి మనకు అన్ని నేర్పించి నడిపిస్తుంటాడు అనమాట. ఏం చేయలేం. ఒకప్పుడు ఈ బిల్డింగ్ పైన ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చ్లో నేను డ్యాన్స్ నేర్పించడానికి వచ్చేది. అదొక మెమోరీ ఉంది నాకు. ఇప్పుడు ఆ చర్చ్ అక్కడ లేదు యాక్చువల్లీ. జమాన్లా అదొక 2014-13 అరౌండ్ ఆ టైంలో అనుకోండి. అంటే ఆల్మోస్ట్ 13 years. అప్పుడు ఎట్లా వచ్చేది ఇక్కడ దాకా? లిఫ్ట్ అడిగి వచ్చేది నేను. కొన్ని సందర్భంలో ఆటో, కొన్ని సందర్భంలో లిఫ్ట్, కొన్ని సందర్భంలో బస్సు. అలా ఎగ్జాక్ట్లీ నేను మర్చిపోయినా. ఇదేందో నాకు మంచి అలవాటో చెడ్డ అలవాటో ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ విషయాలు, మేజర్ విషయాలే గుర్తున్నాయి కానీ చిన్న విషయాలు మర్చిపోతూ వస్తున్నా. సరే, పాయింట్కి వచ్చేద్దాం. ఎస్, ఈ బ్రిడ్జ్ ఇప్పటికే ఎప్పుడో పూర్తి కావాలి కానీ చాలా లేట్ అయిందని అయితే చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ఇది మేజర్ కనెక్టింగ్ రోడ్. అటు దిల్సుఖ్నగర్ వైపు పోవాలన్నా, అటు దిల్సుఖ్నగర్ మలక్పేట్ వైపు నుండి ఇటు మన నన్ను ఏమంటారు, ఇప్పుడే మర్చిపోయినాను భయ, ఇటు ఈ గోల్నాక కానీ ఇటు అయ్యా ఇంత కామెడీ ఉంటుందా చూడండి. ఇప్పుడే అంటాడు, ఇప్పుడే మర్చిపోయాను. ఇదిగోండి, ఇక్కడైతే వర్క్ జరుగుతుంది, స్టార్ట్ అయిపోయింది. ఇంత ముందుకు ఇది లేదు. ఇవన్నీ కూడా పెట్టేసినారు. లెఫ్ట్ వెళ్ళిపోతే గోల్నాక వైపు వెళ్ళిపోవచ్చు. రైట్ అంబర్పేట్. ఇంత కామెడీ ఉంటుంది చూడండి. కొన్నిసార్లు మర్చిపోతుంటా. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే అంబర్పేట్ వస్తుంది యాక్చువల్లీ. ఆ అంబర్పేట్ వైపుకు వెళ్ళాలన్నా, అంబర్పేట్ నుంచి ఇటు ముస్రంబాగ్, దిల్సుఖ్నగర్, మలక్పేట్ వైపు రావాలన్నా ఇదే కనెక్టింగ్ రోడ్డు. ఇదంతా కూడా తవ్వుతున్నారు. బహుశా ఇక్కడ ఇంకొక పిల్లర్ వస్తుండొచ్చు. పిల్లరే వస్తుందా లేకపోతే ఇంకేమొస్తుంది చూడాలి. ఇదంతా కూడా బారికేడ్లు పెట్టేసినారు. బిల్డింగ్లు కూడా కొట్టినారు. ఇక్కడ కూడా తీసేస్తుండొచ్చు బహుశా అని అనుకుంటున్నా. కొంచెం ముందుకు వెళ్దాం. ఈ పిల్లర్, ఈ బిల్డింగ్ కూడా కొట్టడం గురించి గతంలో మనం చూపించినాం.
వావ్, ఈ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో వర్క్ జరుగుతుంది. ఇటాచి ఇన్నే ఉంది. ఓకే, బండి ఒక సైడ్కి ఆపేసి కొంచెం ముందుకెళ్ళి మనం మాట్లాడుకుందాం. బైక్ రీడింగ్ ఇందాక చూపించిన కదా, ఇప్పుడు కూడా చూపిస్తా. ఎస్, 38,946 పక్కన ఒకటి. ఈ పిల్లర్ నుంచి ఇక్కడ ఈ పిల్లర్ వరకు మధ్యలో ఇదంతా ఫ్రేమ్లో ఈ సెంటరింగ్ వర్క్ అంటుంటాం కదా, అదంతా ప్లేస్ చేసేసినారు. నెక్స్ట్ ఇక కాంక్రీట్ వేయాలి, ఇంకొంచెం పెండింగ్ ఉన్నట్టుంది వర్క్. ఇలా మనము లోపలికి వెళ్ళిపోతే గోల్నాగకి వెళ్ళొచ్చు, ఇలా వెళ్తే అంబర్పేట. కొన్నిసార్లు నోట్లోనే పేర్లు తిరుగుతుంటాయి కానీ రావు, అదంతా గమ్మత్తుగా ఉంటుంది. అదే జరిగింది ఇందాక నాకు. ఇదిగోండి, బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి ఉత్సవాలు. ఇక్కడ ఈ బ్యానర్ ఏర్పాటు చేసినారు. ఇక్కడనే వారి స్టాచ్యూ ఉంది, మనకు తెలిసిందే. సో మొత్తం దీన్ని కొంచెం మంచిగా పెయింటింగ్ చేసేసి ఈ ఫ్రేమ్కి కూడా మంచిగా కలర్ వేసేసినారు. ఒకసారి మనం కూడా ఎక్కి స్టాచ్యూని చూస్తూ ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనబడుతుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మా స్కూల్ డ్రెస్ కూడా ఇదే ఉంటుంది. దెబ్బకి బ్రోస్ నా స్కూల్ డేస్ గుర్తు చేస్తున్నారు. బోడుప్పల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్న 7th క్లాస్ వరకు, తర్వాత 8th నుంచి జేజీఆర్ హై స్కూల్. వావ్, బాగా చేసినారు. ఇక్కడ నుంచి చూడండి మూసి సూర్యోదయం. ఇక మిగతాదంతా యాజ్ యూజువల్గానే మనకు కనబడుతుంది. ఈ పిల్లర్ టు పిల్లర్ ఇదంతా వర్క్ ఎప్పుడో ఫినిష్ అయిపోయింది, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం వీడియోలు చేస్తుంటాం కాబట్టి. అండ్ ఇదిగోండి, ఇక్కడ నెక్స్ట్ పిల్లర్ కొరకు తవ్వడం జరుగుతుంది. అండ్ అక్కడ గతంలో ఒక వీడియోలో మీకు చూపించిన ఇదిగోండి ఆ గ్రౌండ్ లెవెల్ వర్క్ జరిగింది. పైన అదంతా ఐరన్ ఫ్రేమ్స్ అంతా పైకి వచ్చినాయి. ఇంకా అక్కడ నెక్స్ట్ పిల్లర్ రావాల్సి ఉంది. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంకా ఈ బ్రిడ్జ్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద అడిగే ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.